దేవుని వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో నుండి సామెతల గ్రంథం 4వ అధ్యాయం 18వ వాక్య భాగాన్ని చదువుదామండి. పట్టపగలు అగు వరకు వేకువ వెలుగు తేజరిల్లునట్లు నీతిమంతుల యొక్క మార్గము అంతకంతకు తేజరిల్లును. ఈ నెల ప్రభు మనకి ఇస్తున్నటువంటి వాగ్దానం, మీరు నడుస్తున్నటువంటి మార్గాలు కావచ్చు, మీరు చేస్తున్న వ్యాపారాలే కావచ్చు, మీరు చేస్తున్న ఉద్యోగాలే కావచ్చు, మీరు ఏ స్థలాల్లో ఎక్కడ ఎలా ఉంటున్నా, ఏ పరిస్థితుల మధ్యలో మీరు కొనసాగుతున్నా, నేను ఆరాధిస్తున్నటువంటి నజరేయుడైనటువంటి యేసు మీతో ఒక చక్కని వాగ్దానం ఈ 11వ నెలలో ప్రభు మీకు ఇస్తున్నాడు. అంతకంతకు నా ప్రజలు తేజరిల్లబోతున్నారు. పక్కనున్న వాళ్ళకి చెప్పండి, మీరు తేజరిల్లుదురు అని చెప్పండి. అంతకంతకు తేజరిల్తారని చెప్పండి ఒకసారి. అంతకంతకి తేజరిల్లబోతున్నారు మీరు. అందరూ ఆమెను చెప్పండి, కొంచెం గట్టిగానండి, కొంచెం గట్టిగా చెప్పండి. అంతకంతకు ఏం చేయబడబోతున్నారు మీరు? తేజరిల్లాలి. నా ప్రభువు ఇస్తున్నటువంటి చక్కటి వాగ్దానం, పట్టపగలగు వరకు వేకువ వెలుగు ఎలా తేజరిల్లుతుందో, ప్రకాశిస్తుందో, ప్రజ్వరిల్లుతుందో, ఎలాగది కాంతిమయముగా మార్చబడుతుందో, శక్తినంతా కూడగట్టుకుని అది ప్రజలందరికీ కనబడేటట్లుగా అది ప్రజ్వరిల్లి ప్రకాశిస్తుందో, అలాగున నీతిమంతులుగా ఉంటున్న వారు, యథార్థంగా నడుస్తున్న వారు, పరిశుద్ధంగా జీవిస్తున్నటువంటి వ్యక్తులు, మంచి ప్రార్థన, దేవుని అందరి ఆసక్తి కలిగి నడిపించబడుతున్న వారు ఈ నెల నుండి అంతకంతకు తేజరిల్లుదురుగాక. విశ్వాసంతో చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతించండి. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా చప్పట్లు కొట్టండి. విశ్వాసంతో చప్పట్లు కొట్టి అనుభవించండి. తేజరిల్లుదురుగాక, ప్రకాశించుదురుగాక, ప్రబలుదురుగాక, విస్తరింపజేయబడుదురుగాక, అంతకంతకు వర్ధిల్లుదురుగాక. మా దేవుడు అంతటి అద్భుతాన్ని మీ జీవితంలో చేయబోతున్నారు. మీ కళ్ళతో మీరు చూడబోతున్నారు. మీ ఆశీర్వాదం అంతకంతకు వృద్ధిపరచబడును గాక. అందరు గట్టిగా ఆమేనానాలి, గట్టిగా అందం ఆమేనానండి. 11వ మాసం ప్రభు మనకి ఇస్తున్నటువంటి వాగ్దానం. గత జనవరి నెల మొదలుకొని ఇంతవరకు అంతకంతకు మీరు ఎలా ఉన్నారు? ఒకసారి జనవరిలో ఆరంభించిన ఆ దినం మొదలుకొని ఈరోజు వరకు అంతకంతకు మీరు ఎలా ఉన్నారు? ఆశీర్వాదకరంగా ఉన్నారా? దీవెనకరముగా దీవించబడినటువంటి ఒక వ్యక్తిలాగా మీరున్నారా? ఏ సమస్యలు, శోధనలు మీకు లేకుండా, కష్టము, ఇరుకు, ఇబ్బందులు మీకు లేకుండా, మీ జీవన శైలి అంతా కూడా ఆశీర్వాదకరమైనటువంటి క్రమ పద్ధతిలో నడుస్తుందా? లేక అంతకంతకు డల్ అవుతూ, అంతకంతకు నుసుగట్టి, అంతకంతకు వెనకబడి, అంతకంతకు దిగజారి, అంతకంతకు క్షీణించి, అంతకంతకు భయంకరమైనటువంటి దుర్వ్యసనాలకి, దౌర్జన్యాలకి, లంచాలకి, మోసాలకి మంచం వేసి ఒకవేళ
అటువంటి బ్రతుకుతున్నారా? మీరు ఎలా జీవిస్తున్నారో జనవరి నెల మొదలుకొని ఇప్పటి వరకు అంతకంతకు మీరు ఏమండి బలపరచబడి దేవుళ్ళు ఆశీర్వాదకరమైనటువంటి స్థితిలో ఉన్నారా, లేక బలహీనపడి దుర్దశలోనికి వెళ్ళి హీనదశలోనికి వెళ్ళి మీ జీవితం మీకే విరక్త కలిగేటట్లుగా ఒకవేళ మీ జీవితం పైన సాగుతూ ఉందా? ఇంతవరకు మీరు ఎలా గడిపారో నాకైతే తెలియదు. ఒక విషయాన్ని నెలలో మీ బిడ్డలతో చెప్పు అని అంటున్నాడు. ప్రార్థన చేసుకుని సిద్ధపడినప్పుడు ప్రభు నాకు ఇచ్చినటువంటి చక్కటి ఆలోచన, ఈ నెల నీ సంఘంతో చెప్పు, నీ ప్రజలతో చెప్పు, ఇది మొదలుకొని పట్టపగలు వేకువ వెలుగు ఎలా తేజరిల్లుతుందో అలాగున అంతకంతకు మీరు తేజరిల్లబోతున్నారు. కొట్టండి చప్పట్లు సంతోషంగా, కొట్టు, గట్టిగా కొట్టు, చేతులు పైకెత్తి చెప్పండి కొంచెం గట్టిగా, హల్లెలూయా. అంతకంతకు మీరు ఏం చేయబడబోతున్నారు చెప్పండి, చెప్పండి చెప్పండి, ఏం చేయబడబోతున్నారండి? తేజరిల్లుదురు గాక. అలా వర్ధిల్లేటట్లుగా ఆశీర్వదించబడేటట్లు ప్రభు చేయాలని కోరుకుంటున్నాడు. ఒక్క 2-3 మాటలు అంతకంతకు మనము ఆధ్యాత్మికమైన స్థితిలో ఎలా ఉండాలో ఒక్క 2-3 మాటలు చెప్పి నేను ముగిస్తాను. న్యాయాధిపతుల గ్రంథం 4వ అధ్యాయం 23-24 వాక్యాలు చదువుకుందాం. ఆ దినమున దేవుడు ఇశ్రాయేలు ఎదుట కానాను రాజైన యాబీనును అణచెను. తరువాత వారు కానాను రాజైన యాబీరును సంహరించేంత వరకు ఇశ్రాయేలు యొక్క చెయ్యి కనాను రాజైన యాబీనుకు విరోధముగా అంతకంతకు హెచ్చించుచు వచ్చెను. అందరూ ఆమేన్ చెప్పండి, చేతులు పైకెత్తి చెప్పండి. యాబీను అనే ఒక వ్యక్తి ఇశ్రాయేలుకి విరోధముగా లేచాడు. ఇశ్రాయేలీలందరూ ప్రార్థన చేసుకున్నారు. వినాలి, చేతులు పైకెత్తి బిగ్గరగా ఒకసారి చెప్దామండి. ఇశ్రాయేలీలందరూ ప్రార్థన చేసుకుంటే దేవుడు ఇశ్రాయేలీల యొక్క చెయ్యి యాబీను మీదకి, అంటే కనానీయుల మీదకి అంతకంతకు హెచ్చించుచూ వచ్చాడు అని రాయబడి ఉంది. అంతకంతకు ఇశ్రాయేలీల యొక్క చెయ్యి వారి శత్రువుల మీద ఉన్నట్లుగా రాయబడి ఉందండి. చేతులు పైకెత్తి బిగ్గరగలలో చెప్దాం మనం అందరం. నేను ఈ నెలలో మీతో చెప్పాలనుకున్న మాట ఏంటంటే, మీరు చాలాసార్లు మీ శత్రువులను చూసి మీరు భయపడతారు. గమనించాలి, ఈరోజు చాలాసార్లు మీ శత్రువులను చూసి మీరు భయపడతా ఉండొచ్చు. మీ పగస్తులను చూసి మీరు భయపడతా ఉండొచ్చు. మిమ్మల్ని కష్టపెట్టేవారు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు చాలామంది ఉంటారు. వారి బలాన్ని చూసి, వాళ్ళ అధికారాలను చూసి మీరు ఒకవేళ భయపడతా ఉండొచ్చు. ఏ పరిస్థితులను బట్టి మీరు భయపడుతున్నారో నాకైతే తెలియదు. ఇంతవరకు శత్రువుల యొక్క బలం మిమ్మల్ని ఒకవేళ ఏలుతూ ఉందేమో. ఈ నెల ప్రభు మీతో ఇస్తున్నటువంటి వాగ్దానం తెలిసిన, మీ చెయ్యి మీ శత్రువుల మీద అంతకంతకు హెచ్చించబడబోతుంది. చేతుల పైకెత్తో సరికొంచెం గట్టిగా చెప్పండి. మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవారి మీద మీ చెయ్యిని నా దేవుడు ఏం చేయబోతున్నాడు? హెచ్చించబోతున్నాడు. అందరూ ఆమేన్ చెప్పండి కొంచెం గట్టిగా. చేతుల పైకెత్తి చెప్పండి కొంచెం గట్టిగా, హల్లెలూయా. ఎవరు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారో, ఎవరు మిమ్మల్ని హీనపరుస్తున్నారో, ఎవరు మిమ్మల్ని దూషిస్తున్నారో, అవమానకరంగా మారుస్తున్నారో వారందరి మీద
నా దేవుడు మీ చెయ్యిని అంతకంతకు హెచ్చించును గాక. అంతకంతకు హెచ్చించబడబోతుంది మీ చెయ్యి. బైబిల్ చరిత్రలో మనం చూస్తాం, దావీదు అనే ఒక వ్యక్తి సమూయేలు గ్రంథంలో 2వ సమూయేలు గ్రంథం 5వ అధ్యాయం 10వ వాక్యం. 2వ సమూయేలు గ్రంథం దావీదు అంతకంతకు వర్ధిల్లెను, అంతకంతకు వర్ధిల్లెను, సైన్యములకు అధిపతి యెహోవా అతనికి తోడుగా ఉండెను. చాలండి, చేతుల పైకి ఎత్తుస్తారు, కొంచెం గట్టిగా చెప్పండి. చేతుల పైకి ఎత్తి చెప్తాం కొంచెం గట్టిగా, హల్లెలూయా. సైన్యములకు అధిపతియగు యెహోవా అతనికి తోడుగా ఉన్నాడు. దావీదు చెప్పండి, అంతకంతకు చెప్పండి, అంతకంతకు వర్ధిల్లెను. అందరూ ఆమెను చెప్పండి. దావీదుకి శత్రువులు లేరంటారా? దావీదుకి యుద్ధాలు లేవంటారా? దావీదుకి ప్రతికూలమైన పరిస్థితులు లేవంటారా? దావీదు ఉల్లాసవంతంగా సుఖభోగాల మధ్యలో ఏమన్నా పెరిగాడా? దావీదు యొక్క జీవితం ఎటువంటి జీవితం? కష్ట నష్టాల పాలై సమస్యల మధ్యలో సొంత తల్లిదండ్రులే అతని విడిచిపెట్టేశారు, తన సహోదరులు అతను విడిచిపెట్టారు. నిస్సహాయపు స్థితిలో ఉన్నవాడు దేవుని చేత ఆశీర్వదించబడి, దేవుని చేత ఎంపిక చేయబడి ఒక సింహాసనాన్ని అధిష్ఠించిన ఆ పరిస్థితుల మధ్యలో తమ సొంత అన్నయ్యలే అతని మీద తిరుగుబాటు చేశారు, సొంత కుమారులు అతని మీద తిరుగుబాటు చేశారు. తనతో ఉంటున్నటువంటి సైన్యాధిపతులే ఎప్పుడు ఏ సమయంలో ఎలా రియాక్ట్ అవుతారో తెలియదు, ఎలా స్పందిస్తారో అర్థం కాదు. అటువంటి పరిస్థితుల మధ్యలో తను ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల మధ్య ఉన్నారు. పిల్లల్నిచ్చినటువంటి మామ సౌలు పగబట్టి ఎప్పుడు దావీదు దొరుకుతాడా అని ఎదురు చూస్తున్నాడు. అటువంటి సందర్భాలలో కూడా చూడండి, బైబిల్ వాక్యం రాయబడినటువంటి మాట ఏంటంటే, దావీదు ఇంతటి పరిస్థితుల మధ్యలో అంతకంతకు చెప్పండి వర్ధిల్లెను. దేవునికి స్తోత్రం చెప్పండి కొంచెం గట్టిగా చెప్దామండి. శత్రువుల మీద దావీదు చెయ్యి ఎప్పుడు ఎలా ఉందో చెప్పనా? అంతకంతకు హెచ్చించబడుతూనే ఉందండి, అంతకంతకు హెచ్చించబడుతూనే ఉంది. ఈ రోజున నేను మీతో చెప్తున్నాను కదా, మీ విరోధులు ఎవరైనా కావచ్చు, మిమ్మల్ని మీ అంతు చూస్తాను, నీవు ఎలా చేస్తావో నేను చూస్తా, నీవు ఎలా బ్రతుకుతావో చూస్తా అని ఒకవేళ కంకణం కట్టి పిడుగులు బిగించి నేను బెదిరించే మనుషులు నీ ఎదుట ఒకవేళ కనబడుతూ ఉన్నా, వాళ్ళని గురించి నీవేమీ కంగారు పడని అవసరం లేదు. నా దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, ఈ నెల నీ చెయ్యి నీ శత్రువుల మీద అంతకంతకు హెచ్చించబడబోతుంది. చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతిద్దాం మనం అందరం. అంతకంతకునండి 120 సంస్థానాల్లో యూదుల మీద పగబట్టినటువంటి మనుషులు కొందరు ఉన్నారు. ఆ పగబట్టినటువంటి మనుషుల మధ్యలో ఒకే ఒక వ్యక్తి, సిన్సియర్ యథార్థమైనటువంటి ఒక వ్యక్తి, అతని పేరు మొర్దెకై. చూడండి ఒకసారి ఆ విషయాన్ని. ఎస్తేరు గ్రంథంలో 9వ అధ్యాయం, ఎస్తేరు గ్రంథం 9వ అధ్యాయం 2వ వాక్యం నుండి చదువుదాం. సంస్థానములన్నిటిలో నుండి పట్టణముల యందు తమకు కీడు చేయవలనని చూచిన వారిని హతము చేయుట కూడుకొనిరి. వారిని గూర్చి సకల జనులకు భయము కలిగినందున వారిని గురించి మొర్దెకై తన జనులు
యూదులను గురించినటువంటి భయము సకల జనులకు కలగగా ఎవరును వారి ముందర నిలవలేకపోయిరి. ఎవరును మొర్దెకై ముందు నిలవలేకపోయిరి. అందరూ ఆమెను చెప్పండి, చెప్పండి, చెప్పండి. ఎవరి ముందు నిలవలేకపోయారంట? మొర్దెకై ముందు, యూదా జాతి ముందు. యేసుక్రీస్తుని ఆరాధించి పరిశుద్ధమైనటువంటి ఆజ్ఞలన్నీ కూడా వాళ్ళు పాటించి శిరస్సును వంచి దేవునికి సమర్పించుకున్నటువంటి ఆ యూదులంటే సకల జాతి ప్రజలకి భయము కలిగిందంట. కలగటమే కాదంట, ఆ యూదుల విషయాలు వినగానే సకల జనులు వారి ఎదుట నిలవలేకపోయిరి. దేవునికి స్తోత్రం చెప్పండి. కొంచెం గట్టిగానండి, కొంచెం గట్టిగా చెప్పండి, ఆమెనే చెప్పండి. 4వ వాక్యాన్ని ఒకసారి గమనించండి. మొర్దెకై రాజు యొక్క నగరంలో గొప్పవాడాయను. ఈ మొర్దెకై అనువాడు అంతకంతకు గొప్పవాడగుట చేత, అంతకంతకు గొప్పవాడు అగుట చేత అతని కీర్తి సంస్థానములన్నిటి 120 సంస్థానాలకి తెలియపరచబడేను. అందరూ ఆమెను చెప్పండి కొంచెం గట్టిగానండి. ఒక ప్రక్కన శత్రువులు నిలబడలేకపోతున్నారు. శత్రువులంటే మహాభయం. అమ్మో యూదులా, ఆ యూదులు నడిపిస్తున్నవాడు మొర్దెకై. అతను ఎదుట మనం నిలబడలేము. మొర్దెకై యొక్క చెయ్యి ఏమండి, ఎవరైతే పగబట్టి యూదుని చిత్రహింసలు చేయాలని అనుకున్నారో సకల జాతుల మీద మొర్దెకై యొక్క చెయ్యి నా దేవుడు అంతకంతకు హెచ్చిస్తూనే ఉన్నాడండి. అక్కడ రాయబడినటువంటి మాట, ఈ మొర్దెకై 120 సంస్థానాల్లో అంతకంతకు గొప్పవాడగుట చేత అతని కీర్తి సకల జనులకి తెలిసిపోయిందంటే అండి. చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతిద్దామండి. మనం అందరం అనండి, గట్టిగా చప్పట్లు కొడతామండి. చేతులు పైకెత్తి చెప్దాం కొంచెం గట్టిగా, హల్లెలూయా. బిగ్గరగా చెప్దాం, హల్లెలూయా. నేను మీతో చెప్తున్న విషయం, దేవుని బిడ్డలారా, నా ప్రభువు మీతో వాగ్దానం చేస్తున్నాడు. ఏంటి ఆ వాగ్దానమో తెలిసిన? ఇక మీదట అంతకంతకు తేజరిల్లుతున్నట్లుగా మీ శత్రువుల మీద మీ చెయ్యి అంతకంతకు హెచ్చించబడబోతుంది. ఇక మీదట మీ శత్రువుల ఎదుట అంతకంతకు మీరు వర్ధిల్లబోతూ ఉన్నారు. ఇక మీదట మీ శత్రువుల ఎదుట అంతకంతకు నీ కీర్తి ప్రాకేటట్లుగా, ప్రబలేటట్లుగా, విస్తరించేటట్లుగా నా ప్రభు చేయును గాక, నా ప్రభు చేయును గాక. మీరు సంస్థానాల్లో విస్తరింపచేయబడాలి. ఈ తిరుపతిలో విస్తరింపచేయబడాలి. ప్రతి మండలాల్లో, ప్రతి గ్రామాల్లో మీ పేరు, మీ కీర్తి విస్తరింపచేయబడును గాక. ఈ నెల వాగ్దానం చేస్తున్నాడు నా ప్రభు, చెప్తూ వస్తున్నాడు, మీ శత్రువుల మీద మీ చెయ్యి అదిగోండి ఎప్పుడు హెచ్చుగానే ఉండబోతుందండి. ఆమెను చెప్పండి కొంచెం గట్టిగారండి, కొంచెం ఆమెను చెప్పండి. మీకు శత్రువులు లేకుండా లేరు. భౌతికంగా శారీరకమైనటువంటి ఒక శత్రువు నీకు ఉండొచ్చు. మానసికంగా నేను వేధిస్తున్నటువంటి శత్రువు ఒకవేళ ఉండొచ్చు. అంతరంగికంగా నేను వేధిస్తున్నటువంటి ఒక శత్రువు నీకు ఉండొచ్చు. సాతానుడే నీకు ఒక శత్రువుగా మార్చబడి ప్రతి వ్యవస్థని ఒకవేళ పాడు చేస్తున్నాడేమో. నీ వ్యవస్థ ఒకవేళ చిన్నాభిన్నం అవుతూ వస్తుందేమో. ఏ పరిస్థితుల మధ్యలో అయితే సాతానుడు కంకణం కట్టుకొని నీ మీద ఏంటి పుర్రెలు విప్పి, పంజా విప్పి ఒకవేళ ఆడుతున్నాడేమో, అటువంటి శత్రువు మీద నా దేవుడి నెల మీ చెయ్యిని అంతకంతకు హెచ్చించును గాక. చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతించండి. శత్రువుకి భయపడొద్దు, శత్రువుకి వెను తిరగొద్దు. శత్రువు కనబడినప్పుడు కృంగిపోవద్దు, సోలిపోవద్దు, ఏంటి నిస్సహాయ పరిస్థితులకి నీ వెళ్ళొద్దు.
నా దేవుని మాటగా నేను ఈ మాట చెప్తూ వస్తున్నాను. ఇది మొదలుకొని ఈ 11వ మాసం ఇది మొదలుకొని నీకు విరోధంగా లేచేవారు నీ ఎదుట కనబడుతున్నా నీ చెయ్యే వారి మీద ఉండబోతుంది. ఇక మీదట వారి నీడ నీ మీద పడతాం కాదు, నీ నీడే వాళ్ళ మీద పడాలి. అంతగా నా దేవుడు ఒక ఉన్నతమైనటువంటి ప్రగాఢమైనటువంటి ఒక బలాన్ని నా దేవుడు నీకు కలుగు చేయాలని కోరుకుంటున్నాడు. ఎంతమంది మీరు విశ్వసిస్తున్నారు? ఎంతమంది మీరు విశ్వసిస్తున్నారు? విశ్వసించిన వాళ్ళందరూ చేతులు పైకి ఒకసారి కొంచెం గట్టిగా చెప్పండి. మీ సమస్య ఏదైనా కావచ్చు. ఈ రోజున ఆర్థికమైన సమస్య, కుటుంబ సమస్య, కోర్టు సమస్య, కుటుంబ పరిస్థితులు ఇక తీరవు. ఈ సమస్యలో నుంచి నా శత్రువు నన్ను పగబట్టాడని ఒకవేళ అనుకుంటున్నామేమో, ఈరోజు నేను నీతో చెప్తున్నాను, నీతో చెప్తున్నటువంటి నా దేవుని వాగ్దానం ఏంటో తెలిసిన, మీ శత్రువుని మీరు అంతు చూసే అంతవరకు, మీ శత్రువు మీ ఎదుటి నుంచి నిలవకుండా పారిపోయే అంతవరకు, నీ శత్రువు మీద నీ చెయ్యి హెచ్చించే అంతవరకు నా దేవుడు నిన్ను బలపరుచును కాక. నేను వెన్ను తట్టి బలపరుస్తాడు నిన్ను. పరిస్థితుల గురించి నువ్వు కంగారు పడవద్దు. శత్రువు 2-3 సార్లు నిన్ను మీద పురులు విప్పుతాడు, గర్జిస్తాడు. నువ్వు తొందరపడిన అవసరంలా. తగిన సమయం వచ్చింది. ఈరోజు నుంచి నీ శత్రువుల మీద నీ చెయ్యి ఇక మీదట హెచ్చుగా అంతకంతకు హెచ్చుగా ఉండును గాక. అందరూ ఆమెను చెప్పరంటండి బాబు, బిగ్గరగా ఆమెనానండి. అంతకంతకు నీ చెయ్యి ఏం చేయబడబోతుందండి? చెయ్యి పైకి చెప్పండి. నా చెయ్యిని నా దేవుడు అంతకంతకు నీ విరోధుల మీద ఏం చేయబోతున్నాడండి? హెచ్చించబోతున్నాడు. నీ విరోధుల మీదే హెచ్చించబడబోతుంది. నీ విరోధుల మీద నీ చెయ్యి అంతకంతకు హెచ్చించబడబోతుంది. ఇక కంగారు పడొద్దు, భయపడొద్దు. భయపెట్టే వాళ్ళని గురించి భయపడొద్దు. నిందలు వేసే వాళ్ళని గురించి భయపడొద్దు. నీ చెయ్యి అంతకంతకు అదిగోండి వారి మీద హెచ్చుగా ఉండేటట్లుగా చేయబోతున్నాడు. దావీదు చెయ్యిని హెచ్చుగా ఉండేటట్లుగా చేశాడు. 120 సంస్థానాల్లో మొర్దెకై ప్రాణాలు కాపాడుకుంటానని కానీ, తన జనుల్ని తన జాతిని కాపాడుకుంటానని కానీ అతనికి నమ్మకం లేదు. అటువంటి పరిస్థితుల మధ్యలో నా దేవుడు 120 సంస్థానాల్లో ఉన్నటువంటి శత్రువులందరి మీద మొర్దెకై చెయ్యిని నా దేవుడు హెచ్చించాడు. అంతకంతకు హెచ్చించాడంటే అట్లాగే ఈ నెలలో మీ చెయ్యిని నా దేవుడు అంతకంతకు హెచ్చించునుగాక. అందరూ ఆమెనని చెప్పండి. కొంచెం గట్టిగానండి, కొంచెం గట్టిగా చెప్పండి. మరొక విషయం చెప్తున్నాను చూడండి. రోమాపత్రిక 1వ అధ్యాయం 16-17 వాక్యాలు చదువుకుందామండి. వార్తను గూర్చి రోమాపత్రిక 1వ అధ్యాయం 16-17 వాక్యాలు. సువార్తను గురించి నేను సిగ్గుపడేవాడను కాను. సువార్తను గురించి నేను సిగ్గుపడేవాడిని కాను. ఏలయనగా నమ్ము ప్రతివానికి మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగు చేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. ఎందుకనినా నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించునని రాయబడిన ప్రకారము విశ్వాసము మూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు అందరూ ఆమెను చెప్పండి. కొంచెం గట్టిగానండి, కొంచెం గట్టిగా చెప్పండి. అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి ఆ విశ్వాసమందు బయలుపరచబడుచున్నది. అందరూ ఆమెను చెప్పండి. కొంచెం ఆమెననండి అందరూ. ఒకసారి తలల పైకి ఎత్తి ఒకసారి చూడండి, నా వైపు చూడండి. దైవజనుడైన పౌలు అంటున్నాడు, నేను సువార్త చెప్తున్నాను,
ఏం చెప్తున్నాను నేను? సోది చెప్పట్లా, సోది చెప్పట్లేదు. పార్టీల గురించి నేను వేదిక మీద మాట్లాడట్లా. ఆ పార్టీ బాగుంటుంది, ఈ పార్టీ బాగుంటుంది అని పార్టీల గురించినటువంటి ప్రస్థానం నేను చేయట్లేదు. కల్పించబడినటువంటి బోధలో మీకు చెప్పట్లేదు. విమర్శాత్మకమైనటువంటి విషయాలు మీకు బోధించట్లేదు. మనుషుల్ని ప్రక్క త్రోవకి తీసుకుని వెళ్ళే విషయాలు మీకు అంతకంటే నేను చెప్పట్లేదు. నేను చెప్పేది ఏంటంటే సువార్త ప్రకటిస్తున్నాను. ఆ సువార్త యూదులకి, గ్రీకు దేశస్థులకు, ఇతర మనుషులు అంటే అన్యజనులకి, వాళ్ళందరికీ ఆ సువార్త చేరింది. వాళ్ళందరూ రక్షణలోనికి రావటానికి నా సువార్త కాదు కానీ దేవుని శక్తి వలన మాత్రమే వాళ్ళందరూ రక్షణలోనికి వచ్చారు. అందరూ ఆమేనన్నారు కొంచెం. వాళ్ళందరూ సువార్త వలన, దేవుని శక్తి వలన వాళ్ళందరూ ఎందులోకి వచ్చారు? చెప్పండి ఎందులోకి వచ్చారండి? రక్షణలోనికి వచ్చారు. వినాలి, ఇప్పుడు వినాలి. రక్షణలోకి వచ్చారు. ఇప్పుడు వాళ్ళు విశ్వాసములో ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు ఎందులో ఉన్నారు చెప్పండి? విశ్వాసంలో ఉన్నారు. విశ్వాసములో ఉంటే సరిపోదంట. నేను విశ్వాసిని, మంచి విశ్వాసిని, మంచి భక్తి కలిగిన వాడిని, మంచి నీతిమంతుడిని, నా ఎంత భక్తి పరురాలు, నా ఎంత భక్తుడు ఇంకెక్కడైనా ఉన్నాడా? వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటున్నా, 2 సార్లు ఉపవాసం ఉంటున్నా, వారంలో 3 సార్లు తలకు స్నానం చేస్తున్నా. తలకు స్నానం చేయకపోతే మొత్తం తల నిండా దరిద్రం చుట్టుకుంటుంది. అది పెద్ద గొప్ప. వారానికి 2 సార్లు తలకు స్నానం చేస్తున్నా, అధ్యాయాలు బైబిల్ చదువుతున్నా, నెల రాగానే ఫస్ట్ వీక్లో దశమ భాగాన్ని క్రమం తప్పకుండా ఇచ్చేస్తున్నా. దశమ భాగానే ఇస్తున్నాను. నేను నా పర్సనల్ విషయాలకి వాటిని వాడుకోవట్ల. ఎంత భక్తి పొర్రాలను తెలిసినా బాగానే ఉంది. దైవజనుడైన పౌలు అంటున్నాడు కదా, మీరు విశ్వాసముతో ఉండటం కాదు, విశ్వాసము అంతకంతకు దేవుని నీతి బయలుపరిచేటట్లుగా మారాలి. కొంచెం గట్టిగా చెప్పండి, ఆమెను చెప్పండి. విశ్వాసం లాగా ఉండకూడదంట. ఆ విశ్వాసం అంతకంతకు చెప్పండి దేవుని నీతికి దగ్గర అవ్వాలంటండి. మనం అనుకోవచ్చు విశ్వాసంతో ఉన్నాం, విశ్వాసంతో ఉంటే సరిపోదండి. ఆ విశ్వాసం అంతకంతకు దేవుని నీతికి దగ్గరగా ఉండాలి. అంతకంతకు విశ్వాసం పెరగాలి. మన శరీరంలో వ్యవస్థ శారీరకమైన వ్యవస్థ చాలా ఉంటుంది. ఫిజికల్ స్టాండర్డ్, ఆరోగ్యవంతమైనటువంటి ఒక దేహముతో మనం కనబడతాం. అప్పుడు మనం చాలా విశ్వాసంతో మనం ఉంటాం. ఎంత భక్తిగా, ఎంత యథార్థంగా, ఎంత నీతిగా, ఎంత విశ్వాసంతో, ఎంత పరిశుద్ధంగా అడుగులు వేస్తామంటే అంత అడుగులు వేస్తాం మనం. మన విశ్వాసం బలహీనపడుతుందా లేక అంతకంతకు మరి అంత ఎక్కువగా వృద్ధి చేయబడుతూ వస్తుందా? చేతులు పైకి ఎత్తి బిగ్గరగా ఒకసారి చెప్పండి, కొంచెం బిగ్గరగా చెప్పండి. అంతకంతకు నా విశ్వాసం పెరుగుతుంది అన్న వాళ్ళ చేతులు పైకి ఎత్తి ఒకసారి చూపించండి నాకు. అంతకంతకు నా విశ్వాసం పెరుగుతుంది. క్రైస్తవ సంఘాలు అంటే ఇట్లాగే ఉంటాయి. మీకు తెలుసా? క్రైస్తవ సంఘాలు అంటే నేను అడిగాను కదండి, ఇలాగే ఉంటాయి. హోసన్న మందిరమే కాదు, సిఎస్సి చర్చిలోకి వెళ్ళినా ఇట్లాగే ఉంటుంది. పెంతెకోస్తుకు పోయినా ఇట్లాగే ఉంటుంది. పైనుంచి కిందాక మంచి వైట్ బట్టలు వేసుకుంటే సరిపోదండి.
విశ్వాసం ఉంది. నేను అంటాను, విశ్వాసం అంతకంతకు వృద్ధిపరచబడాలి. నోట్లో మాట రాదే? ఆ నోట్లో మాట రాదేంటన్నా? కొంచెం గట్టిగా చెప్పండి. ఏమండి, ఈ బొగ్గ మీద ఇంత గొల్ల వచ్చింది అనుకోండి, కొబ్బరి నూనె తీసుకుని ఏసు రక్తం ఏసు రక్తం ఏసు రక్తం చితికిపోవాలి నాయన, ఏసు రక్తం అని రుద్దుతాం. ఇంత ఇంత వస్తే సరిగ్గా బాటాని అంత వస్తే వెంటనే కొబ్బరిని తీసుకొని ఏమండి అందం మళ్ళీ వికారం అవుతుందేమోనని చెప్పి ఏసు రక్తం అని రుద్దుతాం. మరుసటి రోజు అది ద్రాక్ష పండు సైజులో అయిందనుకోండి. ఏ సైజులో? ఏ సైజు అది? ద్రాక్ష పండు సైజులో అయిందనుకో. అప్పుడు ఏం చేస్తావు? ఏసు రక్తాన్ని పక్కన పెట్టి దాని పేరేంట లోషన్ తీసుకుని ఏసు రక్తం వలన ఇది చేతకాలేదు ఆయన. ఈ లోషన్ని మీ ఉమ్ముగా మార్చి ఇదిగో గోలీ సైజులో పెరిగినటువంటి ఇది బాగుపడేటట్లుగా సహాయం చేయనైనా అని మళ్ళా అక్కడ రుద్దుతాం. రాత్రి అయిపోయింది, పండుకున్నాం. తెల్లారి లేకగానే ఉల్లిపాయ సైజులో అయింది. ఏ సైజు? ఉల్లిపాయ సైజు అయింది. సరిగ్గా వారం తిరిగేసరికి గుమ్మడికాయ అలాగ ఎంత లాభం అయింది అనుకోండి. ఇది పెరుగుతూ ఉన్నప్పుడే వినాలి, తలల పైకి చూడండి. చిన్నగా ప్రారంభించి పెరుగుతూ ఉన్నప్పుడే ఆ పెరుగుతున్న దానితో పాటు నీ విశ్వాసము కూడా అంతకంతకు చెప్పండి అంతకంతకు ఏమవ్వాలండి? పెరగాల. ఇది పెరిగి చిన్న గొల్ల అనుకున్నానమ్మా, ఇదేమో రాను ఈ యాపిల్కాయ సైజులో అయిందమ్మా. నన్ను బాంబే తీసుకెళ్ళండి, నన్ను మెడ్రాస్కి తీసుకెళ్ళండి, నన్ను హైదరాబాద్లో తీసుకెళ్ళడా అది స్టార్ట్ చేయడం కాదు. అది కాదండి నా ప్రియ సహోదరులారా. నీ శరీరంలో రోగం పెరుగుతున్న కొలదిగా ఆ రోగంతో పాటు నీ విశ్వాస పరిమాణం కూడా అంతకంతకు పెరగాలి. అపోస్తులు అనే వాళ్ళు ఉన్నారు, 12 మంది శిష్యులు యేసు ప్రభు చుట్టూ తిరుగుతున్నారు. రొట్టెలకి తక్కువ లేదు. ఏ ఇంటికి వెళ్ళినా కాఫీ, టిఫిను, ఏమండి నాటుకోడి పులుసు, ఏమండి సంకటన్నం పెడుతున్నారు, జొన్న రొట్టెలు పెడుతున్నారు, భక్ష్యాలు చేస్తున్నారు, బాగా ఫుల్గా తింటున్నారు శిష్యులు. వాళ్ళ తండ్రి చెప్పాడు, అయ్యా దెయ్యం పట్టింది బాబు, విలవిల్లాడి చేస్తుంది, ఈ దెయ్యం పోవట్లేదు, ఈ బిడ్డని తీసుకుని వెళ్ళి అగ్నిలోను తర్వాత నీళ్ళల్లో తరచుగా వాడిని వేసేస్తుంది, వీడు బాగుపడట్లేదు, బాగు చేయమని యేసు ప్రభు శిష్యుల్ని అడిగాడు. శిష్యులు ప్రార్థన చేశారు. ప్రప్రథమైన శిష్యుడు పేతురు, ప్రథమ శిష్యుడు పేతురు. ఆయన ప్రార్థన చేస్తే పోలా, సీనియర్ పాస్టర్ అన్నమాట. ఆ తోమా ఉన్నాడే, నిన్న కాకమని వచ్చిన జూనియర్, ఆ దెయ్యం చుట్టూ తిరుగుతాడు. ఇది పోతుందో పోదో ప్లీజ్ పో అంటున్నాడు కదా, పోవట్లా. పేతురు ప్రార్థన చేసినా పోలేదు, ఏమండి అట్టడుగునున్నటువంటి తోమా ప్రార్థన చేసినా పోలా. యేసు ప్రభు దగ్గరకు వచ్చారు, ప్రభా ఆ దెయ్యానికి మేము ప్రార్థన చేస్తే ఆ దెయ్యం పోలేదయ్యా, ఎందుకని పోలేదు? మా చేత కావట్లేదు, ఎందుకని స్వస్థత జరగలేదు? యేసు ప్రభు చాలా చక్కటి విషయాన్ని వాళ్ళకి చెప్పాడు. మీరు భక్తి చేస్తున్నారు కానీ ఆ భక్తిలో విశ్వాస సంబంధమైనటువంటి ఆ భక్తిని మీరు చేయాలి. వెంటనే యేసు ప్రభు శిష్యులేమన్నా తెలిసిన, మా విశ్వాసమును వృద్ధి పొందించుము అని అడిగారండి. చేతులు పైకెత్తి సరళలే చెప్పండి. చూడండి ఒకసారి ఆ మాటని లూకాసు సువార్తలో 17వ అధ్యాయం
5వ వాక్యాన్ని చూడండి. త్వరగా చదవండి ఎవరైనా. అపోస్తులు మా విశ్వాసమును అభివృద్ధి పొందించమని ఆయనతో చెప్పగా, యేసు ప్రభు చుట్టూ తిరిగితే సరిపోదంట. యేసు ప్రభు శిష్యులు అంటున్నారు, మా విశ్వాసాన్ని ఏం చేయమంటున్నారమ్మా? చెప్పండి, నోలు తెరిచి చెప్పండి తల్లులారా. అమ్మా నోలు తెరిచి చెప్పండి అమ్మా, ఏం చేయమంటున్నారండి? వృద్ధి పొందించుము అని అడిగారంట అండి. విశ్వాసంలాగా ఉండకూడదంట. మీ విశ్వాసం అంతకంతకు మీ విశ్వాసం నీతికి దగ్గర అవ్వాలండి. దేవుడు అబ్రహాము దగ్గరకు వచ్చాడు కదా, శారా దగ్గరకు వచ్చాడు. అబ్రహాము గుడారములో దేవుడు ఏం మాట్లాడాడు? శారా, నేను మరలా వచ్చే సంవత్సరం కల్లా నీ దగ్గరకు వస్తాను. అప్పుడు నీ ఒడిలో ఒక చక్కటి ఎవరుంటారండి? మగబెట్టి ఉంటాడు అని చెప్పాడు దేవుడు. వెంటనే శారా ఏం చేసింది? చెప్పండి. మాయిలు పైకి దానిలాగా నవ్వింది. ఎవరు నవ్వారు? మనకి శారా అయినా నవ్వింది, అబ్రాం నవ్వలేదా? అబ్రాం నవ్వలేదా? అది మీరు అలా చెప్తారు, నాకు తెలుసు. ఆదికాండం తీయండి ఒకసారి. 17వ అధ్యాయం 17వ వాక్యం చదవండి. అబ్రహాము సాగిలపడి నవ్వి, అది మరి ఏంది? అబ్రహాం నవ్వలేదంటే శారా నవ్విని పబ్లిక్ కనబడింది. ఈ అబ్రహాము తక్కువడు కాదు. నవ్వేటప్పుడు ఏం చేసి తెలిసిన? సాగిలిపడి కింద నవ్వుకుంటున్నాడు. పైకి కనపడకూడదు అంటే సాగిలి పడ్డాడు. దేవుడు చూశాడు. ఎందుకు అబ్రహాం నవ్వుతున్నావు? సాగిలి పడి నవ్వుతున్నావు, కనపడకూడదని. కొంతమంది చూడండి, తలపైకి ఎత్తి నవ్వే వాళ్ళు ఉంటారు, తల దించుకుని. చెప్పండి, తల దించుకుని నవ్వే వాళ్ళు కొంతమంది ఉంటారు. అబ్రహాము జీవితం కూడా తల దించుకుని ఎవరికి కనపడకుండా నవ్వాలని సాగిలపడి నవ్వుతున్నాడు. దేవుడు చూస్తున్నాడు. అబ్రహాం, నేను చెప్పిన దాన్ని విశ్వసిస్తున్నావా? నేను చెప్పిన దాన్ని నువ్వు నమ్ముతున్నావా? నేను చెప్పిన దాన్ని విశ్వాసపు నేత్రాలతో అన్వేషిస్తున్నావా? నీ విశ్వాసంలాగా ఉంటే సరిపోదు. నీ విశ్వాసం అంతకంతకు అమూల్యమైనటువంటి విశ్వాసముగా మారాలి. బైబిల్ చరిత్ర రాస్తుంది. అపనమ్మకం తనకు వచ్చింది. అయినప్పటికీ దేవుడు వాగ్దానం చేసిన దేవుడు నెరవేర్చడానికి సమర్థుడని దాన్ని విశ్వసించి రూఢిగా నమ్మాడంట. ఆ విశ్వాసమందు బలహీనుడు కాక ఆ విశ్వాసమందు బలపరచబడేను. చప్పట్లు కొడదాం కొంచెం గట్టిగానండి, గట్టిగా చప్పట్లు కొట్టండి. ఆ విశ్వాసమందు బలపరచబడ్డాడు, బలహీనుడు కాలేదంట. దేవుడు చెప్పినటువంటి ఆ మాటను బట్టి శారా బలహీనమైనప్పటికీ, మృతతుల్యమైన శరీరంతో ఉన్నప్పటికీ, అటువంటి పరిస్థితుల మధ్యలో అబ్రహాం అంటే అండి, దేవుడు చేసిన ఆ వాగ్దానాన్ని అంతకంతకు నమ్మి ఆ విశ్వాసము ద్వారా బలపరచబడేను. అందరూ ఆమె చెప్పాలి కొంచెం గట్టిగానండి. అంతకంతకు నీ విశ్వాసం పెరగాలి. అంతా బాగున్నప్పుడు విశ్వాసంతో ఉంటాం, కానీ విశ్వాసంలాగా ఉండకూడదంట. అంతకంతకు నీ విశ్వాసం భక్తి పెరుగుతున్న కొలదిగా,
సీనియరిటీ పెరుగుతున్న కొలదిగా మొదటి సంవత్సరంలో ఏదో కొంచెం అట్లా ఉన్నాం, రెండో సంవత్సరంలో కొంచెం అట్లా ఉన్నాం, మూడో సంవత్సరంలో కొంచెం స్థిరపడ్డాం, నాలుగో సంవత్సరంలోకి వచ్చేసరికి నీ వ్యవస్థ మారింది, ఐదో సంవత్సరంలోకి వచ్చేసరికి రోజు రోజుకి ఆ విశ్వాసంలో ఎవడు నిన్ను కదిలించాలని చూస్తున్నా, ఎవడు నిన్ను బెబ్బేలు పెట్టాలని చూస్తున్నా, ఎవడు నిన్ను ట్రాక్ తప్పించాలని చూస్తున్నా, అంతకంతకు ఆ విశ్వాసములో వృద్ధి చెందిన వాడు దేవుని నీతికి దగ్గరగా మార్చబడతాడండి. అందరూ ఆమెను చెప్పండి, కొద్దిగా గట్టిగానండి. చెప్పుడు మాటలు ఏమిడో, పోరా నువ్వు చెప్తే నేను వింటానా, అది తెలీదా? అదే అవిశ్వాసంలో ఉన్నవాడైతే, సంఘం వెలుపట ఉన్నటువంటి ఆ మాటలు విని అనేకులు ఆ విశ్వాసం నుంచి తొలగిపోయిన వ్యక్తులు లేరంటారా? దేవుని గురించినటువంటి సరైనటువంటి దర్శనం గురి లేనటువంటి వ్యక్తులు ఆ విశ్వాసం నుంచి రోజు రోజుకి నానాటికి బలపరచబడి వృద్ధి చెందవలసిన వ్యక్తులు ఏమండి ఆత్మీయ జీవితంలో వెనకబడిపోయిన వ్యక్తులు లేరంటారా? సంఘానికి దూరమైన వ్యక్తులు లేరంటారా? సహవాసానికి దూరమైన వ్యక్తులు లేరంటారా? ఇక ప్రభువే నాకు అవసరం లేదు అనుకున్న వాళ్ళు లేరంటారా? వాళ్ళందరి జీవితాలు ఎందుకు అలా మార్చబడ్డాయో తెలిసిన ఆ విశ్వాసం రోజు రోజుకి అది ఏం కాలేదు చెప్పండి, చెప్పండి ఏం కాలేదండి? వృద్ధి కాలేదు. మీరు గుర్తుపెట్టుకోండి, ప్రసంగాలు మావి బాగానే ఉంటాయి, పాటలు బాగానే ఉంటాయి, ఆరాధనలు బాగానే ఉంటాయి, కానీ మీలో ఒక విత్తనం ఉండాలి. ఆ విత్తనం ఏంటంటే విశ్వాసం. మన పితరులు ఏది చూస్తున్నా విశ్వాసముతోనే చూశారు. అబ్రహాము ఏది చూస్తున్నా విశ్వాసముతో చూశారు. మన పితరులు ఏంటి ఎరికో గోడలు కోల్చాలంటే విశ్వాసముతో చూశారు. సముద్రాన్ని చీల్చాలంటే విశ్వాసముతో చూశారు. సింహాల నోళ్లను ముంచాలంటే వారు విశ్వాసంతో చూశారు. అగ్ని బాణాలి వాళ్ళు చల్లార్చాలంటే విశ్వాసంతో వాళ్ళు చూశారు. దేవుని వల్ల బహుమానాన్ని పొందాలంటే విశ్వాసంతో వాళ్ళు చూశారు. వారి విశ్వాస పరిమాణం, వారి ఆ కళ్ళ ముందు ఉన్నటువంటి సమస్యను చూడలేదు, కానీ ఆ సమస్యల్ని అణగార్చగలిగినటువంటి ఆ విశ్వాసముతోటి వాళ్ళ ముందు అడుగులు వేయగలిగారు. చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతిద్దామండి మనం అందరం. అండి చేతులు పైకి చెప్పడం కొంచెం గట్టిగానండి. ఏదైనా సమస్య రాగానే విశ్వాసంతో నిలబడవలసిన వ్యక్తి అంతే. ఇక బ్యాగ్ సర్దుకుంటాడు, సూట్ కేసు సర్దుకుంటాడు, నా వల్ల కాదు, ఇక్కడ నేను ఉండలేను, నాకు నచ్చి మెచ్చిన స్థలం ఏదైనా ఉంటే బాగుండేది, అక్కడ చేస్తా ఇక్కడ చేస్తా అని చెప్పి మొత్తం అంత సర్దుకుని వెళ్ళిపోతాడండి ఆడబెట్టిగా. అంతే, విశ్వాసంతో నిలబడలేడు అక్కడ. నా ప్రియ సహోదరులారా, ప్రతికూలమైన పరిస్థితుల మధ్యలో విశ్వాసపు వీరులుగా నిలబడి ఆ విశ్వాసము అంతకంతకు నీలో పెరగాలి. ఆ విశ్వాసము ద్వారానే దేవుని నీతి నీలో బయలుపరచబడబోతూ ఉందండి. నీలో దేవుని నీతి బయలుపరచబడాలి. నేను ఎంత విశ్వాసంతో ఉంటానో ఆ విశ్వాసాన్ని బట్టి దేవుని నీతి నాలో నుండి బయలుపరచబడుతూ వస్తుంది. నేనే బలహీనంగా ఉండి మీకు ప్రార్థన చేస్తే ఆ రోగం నాకు వస్తుందేమో నేను అనుకుని మళ్ళీ నేను క్వారంటైన్లో పోవాలి, ఆ కోవిడ్ నాకు వస్తుంది, నాకు వస్తే వచ్చింది, నేను తిన్న ప్లేట్లు తిన్న తర్వాత మా సిస్టర్లకు నలుగురికి వచ్చి ఇప్పటికే వాళ్ళు అట్లా కనపడుతున్నారు. అమ్మో ఇది ఎక్కడ గొడవ నాయన అని నేను అనుకుని బిగ తీసుకొని పొరపాటుని ఈ లాక్డౌన్ కాడి నుంచి ఇంతవరకు నేను కూర్చోలేదండి. నేను చెప్తున్నా చూడండి, కోవిడ్ ఉంది అని ఒకవేళ తెలిసినా ఆ తల మీద చేతులు పెట్టి ప్రార్థన చేసి నేను విశ్వాసంతో వచ్చాను. ఈరోజు వరకు అది ఎలా ఉంటుందో, దాని ఛాయలేంటో, దాని రూపమేంటో, దాని పరిస్థితులు ఏంటో నా దగ్గరికి ప్రభు రానివ్వలేదు. అంతే, నాకు రానివ్వల. సవాల్గా చెప్తున్నాను ఈ విషయాన్ని. భయపడే ప్రసక్తి లేదు. విశ్వాసం నుంచి
అధికమైనటువంటి విశ్వాసానికి, విశ్వాసం నుండి అంతకంతకు విశ్వాసంతో ఎదుగుతున్నాం గనుక దేవుని నీతి నా ద్వారా బయలుపరచబడుతుంది. అది నేను నమ్ముతున్నాను, అది నేను నమ్ముతున్నా. నేను ప్రార్థన చేయడానికి ఏ రోజు భయపడలా. ప్రార్థన చేసుకునే అనుమానం మీ దగ్గర ఉన్నందుకు నేను భయపడ్డాను. అమ్మో, అందరి తల మీద చేతులు పెడుతున్నాడు, వాళ్ళ తల మీద చేతులు పెట్టాడు, వీళ్ళ తల మీద చేతులు పెట్టాడు, లేనిపోయింది మాకు వస్తుందేమో అనుకొని కొంతమంది ప్రార్థన అయ్యి అవటంతోనే కౌసు పెట్టలు పారిపోయినట్టు పారిపోతున్నాడు. ప్రార్థన లేదు, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనమాట అండి. మనం ప్రార్థన చేసుకుని బాగుపడలేమా? చేసుకో, నువ్వు చేసుకున్నంత మాత్రం అది ఏమైనా ఆగిందా? ఇంట్లో అందరికి ఒకసారి చుట్టేసుకుని పోయింది, అందరం తగులుకుని పోయింది, ఏం ఆగిందా? ప్రార్థన చేసుకుని వెళ్ళారు చూసారంటే వాళ్ళకి ఏమీ లేదండి, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అన్నమాట. మనంతరం మేము చేసుకోలేమా? ప్రార్థన చేసుకోకపోతే తప్ప? విశ్వాసం నుంచి అధిక విశ్వాసంలో నువ్వు స్థిరపడరా బాబు. ఒక రోగం చేత పీడించబడుతున్న ఒక సహోదరి ఏం చేసిందో తెలిసిన, యేసు ప్రభు వస్త్రపు చెంగుని అలా ముట్టుకుని విడిచిపెడితే చాలు నేను బాగుపడతాను అని అనుకుంది. ఆమెలో విశ్వాసం ఏంటి? యేసును గురించి విన్నది, విశ్వాసం వచ్చింది. నేను యేసు ప్రభు వస్త్రపు చెంగును ముట్టుకుంటే చాలు బాగుపడతానని. అంతకంతకు ఆమెలో ఆ విశ్వాసము పెరిగినందువలన ఎప్పుడైతే ఆమె అట్లా ముట్టుకుని విడిచిపెట్టిందో దేవుని నీతి ఆమెలో బయలుపరచబడిందండి. చప్పలు కొట్టండి కొద్ది గట్టిగానండి, అడ్డుగా చప్పలు కొట్టండి. దేవుని నీతి బయలుపరచబడింది. 12 సంవత్సరాలు కలిగినటువంటి రక్తస్రావం, ఒక ఫంక్షన్ పోవటానికి లేదు, సెంటు కొట్టుకుని తిరిగే మనిషి కాదండి, రక్తస్రావం. రోజు రోజుకి తన పరిస్థితి చాలా దయనీయమైనటువంటి పరిస్థితిగా మారింది. అటువంటి పరిస్థితుల మధ్యలో యేసు ప్రభుని గురించి వింది, అంతటితో సరిపోలా. అంతకంతకు తనలో ఏంటో తెలిసిన, అంతకంతకు తనలో కలిగింది ఏంటో తెలిసిన, నేను యేసు ప్రభు చెప్పండి వస్త్రపు చెంగుని ముట్టుకుంటే నేను బాగుపడతాను. చేతుల పైకి సరళలో చెప్పండి. ఆమెనని చెప్దాం కొంచెం గట్టిగానండి. అంతకంతకు పెరగాలి. మొదటి విషయం చెప్పాను, అంతకంతకు మీ చెయ్యి మీ విరోధుల మీద ఉండబోతుందని. ఈ నెలలో చెప్తూ వస్తున్నాను, ఇంతవరకు విశ్వాసంతో ఉన్నట్టున్నారు మీరు. కాదు, నా దేవుడు అంటున్నాడు, అంతకంతకు దేవుని నీతి వెల్లడపరచబడేంత విశ్వాసం మీకు కలగబోతుంది ఇక మీదట. చప్పట్లు కొట్టి విశ్వసించండి. ఇప్పుడే మీలో విశ్వాసం వృద్ధిపరచబడును గాక, మీలో విశ్వాసం తీవ్రత పెరుగును గాక, విశ్వాసం రమణీయత మీలో కలుగును గాక, విశ్వాసం రోజు రోజుకి ప్రభులను గాక, విశ్వాసం అభివృద్ధిలోకి వచ్చును గాక, విశ్వాస పరిమాణం నీతిగా మార్చబడును గాక. ఆ విశ్వాసం మీలో కలిగి 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 దేవుని నీతి మీలో సార్థకం అవ్వాలి. అంతటి విశ్వాసం మీలో కలిగేటట్లుగా నా దేవుడు అంతకంతకు ఆశీర్వదించబోతూ ఉన్నాడు ఈ నెలలోనండి. చేతులు పైకి తామేనని చెప్పండి కొంచెం గట్టిగానండి. ఇంకొక విషయం చెప్పి నేను ముగిస్తాను. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయం. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయం 17వ వాక్యాన్ని చదువుకుందాం. దృశ్యమైన వాటిని చూడక, మీరు దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము గనుక క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమాభారము కలుగుజేయుచున్నది.
నిత్యమైన మహిమాభారాన్ని కలుగు చేయుచున్నది. అందరూ ఆమెను చెప్పండి, కొంచెం గట్టిగా ఆమెను చెప్పండి. అంటే అంతకంతకు మనలో నిత్యమైన మహిమ భారం కలగాలి. అంతకంతకు మనలో ఆ మహిమను గురించినటువంటి భారం మనలో కలగాలి. మన ముగింపు ఎలా ముగించాలనుకుంటున్నాం? ఎందరో మనకంటే ముందు కాలం చేసి వెళ్ళారు. షార్ప్ పెట్టు. మనకంటే ముందు చాలామంది కాలం చేసి వెళ్ళారు. ఆ కాలం చేసి వెళ్ళినటువంటి వ్యక్తులు వారు దృశ్యమైనవి ఏవి చూడలేదండి. వినాలి, ఏం చూడలేదు? దృశ్యమైన వాటిని చూడలేదు. దైవజనులు యేసన్ గారు ఉన్నారండి, దృశ్యమైన వాటిని ఏమైనా చూశాడు ఆయన? భూ సంబంధంగా సంపాదించాలి, కూర్చుకోవాలి, మేడలు కట్టాలి, అపార్ట్మెంట్ కట్టాలి, ఏమండి మంచి మంచి వెళ్ళగలిగినటువంటి పేరు ప్రఖ్యాతుల వైపు ఆయన చూశాడా? దృశ్యమైన వాటిని అతను చూడలేదే. కుటుంబం కావాలి, నాకు భార్య కావాలి, నాకు పిల్లలు కావాలి, నాకంటూ ఒక వ్యవస్థ ఉండాలని ఆయన దృశ్యమైన వాటిని చూడలేదండి. ఎందరో భక్తులు మనం చూస్తాం. భగత్ సింగ్ గారు తెలుసు మనకి, ప్రపంచంలోనే ద గ్రేట్ పాస్టర్ ఆయన. భగత్ సింగ్ గారి గురించి తెలియని వ్యక్తులు ఎవరూ లేరు. వారు దృశ్యమైనవి ఏవి చూడలేదండి. భగత్ సింగ్ గారు రిక్తహాస్యాలతో ఏమిటి అడుగు పెట్టాడు ఒక సిక్కు మతస్థుడైన. యేసుక్రీస్తు తనకి దర్శనమైన తర్వాత యేసుక్రీస్తుని గురించి లండన్ నుంచి మొదలు పెట్టాడు సువార్తని. దృశ్యమైనవి వాళ్ళు చూడలేదండి. వాళ్ళు చనిపోయినప్పుడు అద్భుతమైనటువంటి హైదరాబాద్ అంతా కూడా స్తంభించిపోయింది. ప్రజలు గడగడగడగడగలాడిపోయారు. ఎవరు ఇతను? ఇన్ని లక్షల మంది సమాధి కార్యక్రమాలకు వెళ్తున్నారు. ఎవరైనా ఒక గొప్ప దైవజనుడు చనిపోయాడయ్యా. ఒక్కసారి హైదరాబాద్ పట్టణం అంతా కూడా వణికిందటండి, భూమి కంపించినట్లుగా. సమాధిని చూస్తూ వెళ్తున్నప్పుడు ఆకాశం వైపు ఒకసారి కళ్ళెత్తి చూస్తే సూర్యుని చుట్టూ ఒక వలయం లాంటిది ఒకటి ఏర్పడిందంటండి. దృశ్యమైనవి వాళ్ళు చూడలేదే. వాళ్ళ అదృశ్యమైన దాన్ని, శ్రమలతో కూడినటువంటి పరిస్థితులు తమకు వచ్చినా ఆ శ్రమలని వాళ్ళు ఎంతో ఆనందంగా అనుభవించారు. వాళ్ళు క్రీస్తుని గురించినటువంటి ఆ శ్రమలు, ఆ కష్టం, ఆ ఇరుకు, ఆ ఇబ్బందుల కొరకు కూడా వాళ్ళ శరీరంలో అనుభవించారు. అనుభవించటమే కాదు నా ప్రియ సహోదరులారా, అంతకంతకు మహిమా భారముతో నడిపించబడ్డారు వాళ్ళంతానండి. మహిమా భారం. మన ముగింపు ఎలా ఉండాలో తెలిసిన ఈ తిరుపతికి ఒక వండర్గా మార్చబడాలండి. అది చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతించండి. ఏ డిపార్ట్మెంట్లో ఉంటున్నా ఆ డిపార్ట్మెంట్కే మహిమ కలగాలి. డిపార్ట్మెంట్కే మహిమ కలగాలి. సత్యరా దుర్మార్గుడు అని అనకూడదు. నిన్ను చూసి చచ్చిందా అలాగే చావాలి అని నిన్ను గురించి అసహించుకోకూడదు. కొందరు వార్తలు మనకి అసహ్యతను పుట్టుకుంటూ వస్తాయి. కొందరు వార్తలు మనం వింటే ఎంత మహిమ, ఎంతటి అద్భుతమైన విషయం అది. శ్రమలతో కూడిన పరిస్థితులు తనకు రాకుండా పోలేదండి. అందుకనే పేతురు పత్రికలు అంటున్నాడు కదా, అగ్ని వంటి సమస్యలు, అగ్ని వంటి శ్రమలు మీకు కలిగినప్పుడు దాని గురించి మీరు కంగారు పడడం అవసరం లేదు. ఆ అగ్ని వంటి శ్రమల ద్వారా మీరు క్రీస్తుకి మరి అంత చేరువుగా సమీపస్తులుగా మార్చబడుతున్నారు. మీరు ఆ శ్రమలు మిమ్మల్ని అంతకంతకు అధిక మహిమలోనికి మిమ్మల్ని తీసుకుని వెళ్తాయి. దేవునికి స్తోత్రం చెప్పండి. కొంచెం గట్టిగానండి, కొంచెం గట్టిగా చెప్తామండి.
పేతురు రాస్తున్నటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 12వ వాక్యంలో చూడండి ఒకసారి, నేను ముగిస్తున్నాను. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 12వ వాక్యం. ప్రియులారా, మిమ్మల్ని శోధించటానికి మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమలను గురించి, కలుగుతున్న శ్రమల గురించి మీకేదో ఒక వింత సంభవించినట్లు, ఏదో ఒక నింద సంభవిస్తున్నట్లు ఆశ్చర్యపడకుడి. మీరు ఆశ్చర్యపడవద్దు. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించెదరు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతించండి. గట్టిగా చప్పట్లు కొట్టండి. చూసారా ఏమని రాస్తుందో? మీకేదో సంభవిస్తుందని మీరు కంగారు పడొద్దు. క్రీస్తు మహిమ మీకు బయలుపరచబడుతుంది. 5వ అధ్యాయం 1వ వాక్యం, అదే అధ్యాయంలో. తోటి పెద్దను క్రీస్తు శ్రమను గురించిన సాక్షిని, క్రీస్తు శ్రమను గురించిన సాక్షిని నేను, బయలుపరచబడు మహిమలో, బయలుపరచబడబోవు మహిమలో పాలినవాడినైన నేను సుఖాలేం అనిపించట్లా. నేను సుఖంగా ఉండి 3 పూటలు తిని నేనేం ఉండలేదండి. ఈ లాక్డౌన్ టైంలో కూడా 3 పూటలు తిని నేను ఉండలేదండి. ఉన్న సంఘ పరిస్థితుల్ని, సేవకుల్ని గమనించుకుంటూ తిరుగుతూనే ఉన్నాను. క్రీస్తు శ్రమలో నేను పాలు భాగస్తుని, శ్రమల్లో నేను ఊరకనే కూర్చోలేదు. పేతురు అంటున్నాడు, ఊరకనే కూర్చోలేదు నేను. 10వ వాక్యం ఏమంటున్నాడు చూడండి. సర్వకృపానిధి దేవుడు కొంచెం కాలం మీరు శ్రమ పడిన పిమ్మట, తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి, తానే మిమ్మల్ని ఏం చేయబోతున్నాడు అండి? సంపూర్ణులుగా చేసి, స్థిరపరిచి బలపరుచును. అందరూ ఆమేనని చెప్పండి కొంచెం గట్టిగానండి. కొంచెం కాలం శ్రమలు ఉంటాయి, ఎక్కువ కాలం ఉండవు. సత్యంత వరకు ఉండవు సుమా. జీవితకాలం అంతా అవి నీ వెంట రావు సుమా. వచ్చే శోధల్ని, వచ్చే కష్టాల్ని, వచ్చే శ్రమల గురించి నీవు ఇబ్బంది పడి, దేవుళ్ళ నుంచి తొలగించబడి, ఆధ్యాత్మికమైన విషయాల్లో ఒకవేళ కృంగిపోతున్నావేమో సహోదరుడా, సహోదరి, దేవుని శక్తి నిన్ను ఆవరిస్తుంది. దేవుని శక్తి నిన్ను పలకరిస్తుంది. ఈ శ్రమల మధ్యలో నిలిచి ఉండు. ఆ శ్రమలు నిన్ను ఏం చేస్తున్నాయో తెలిసిన, రాబోతున్నటువంటి మహిమకు నీకు అలంకారంగా మార్చబడటానికి ఆ శ్రమలు నిన్ను సిద్ధపరుస్తున్నాయి. ఒక క్రైస్తవుడికి శ్రమలు ఎందుకో తెలిసిన, ఆ ప్రభు నిన్ను ఆ మహిమ కొరకు శ్రమలతో అలంకరిస్తున్నాడు. నిన్ను కష్టములతో అలంకరిస్తున్నాడు ఆయన, శోధనతో అలంకరిస్తున్నాడు ఆయన, ఇరుకులతో అలంకరిస్తున్నాడు ఆయన, పట్టరాని జీర్ణించుకోలేనటువంటి ఆ పరిస్థితులతో నా ప్రభు నిన్ను అలంకరిస్తున్నాడు. ఎందుకో తెలుసిన, రాబోతున్న మహిమ కొరకు దానిలో నీవు సంతోషించాలని, ఆ సంతోషంలో నీవు నిలిచి ఉండాలని నా దేవుడు మహిమాయుక్తమైనటువంటి ఆ భారాన్ని నీలో కలుగు చేస్తున్నాడు. కొంచెం కాలము శ్రమ పడిన తర్వాత ఆయనే మిమ్మల్ని సంపూర్ణులుగా చేసి, మిమ్మల్ని బలపరిచి, మిమ్మల్ని స్థిరపరుచును గాక. అంతకంతకు మనము ఏం పొందాలి చెప్పండి? అధిక మహిమను పొందాలండి. పరిశుద్ధుడైన దేవా, ప్రేమ స్వరూపి, కృపగల తండ్రి, నీ పరిశుద్ధమైన ఉన్నతమైన అతి శ్రేష్టమైన నామను బట్టి నీ స్తోత్రాలు తండ్రి. 10 మాసాలు మమ్మల్ని అందరినీ నాయన నీ బలిష్టమైన బాహువుల కింద మీరు ఆరోగ్యకరమైన రెక్కల చాటును మమ్మల్ని అందరినీ భద్రపరిచి మీరు కాపాడారు తండ్రి. ఈ 11వ మాసాన్ని మొదటి దినాన మీ సన్నిధిలో చేరి మిమ్మల్ని స్తుతించి, ఆరాధించి, కీర్తించే భాగ్యాన్ని నాకు, నీ ప్రజలకు మీరు అనుగ్రహించిన ధన్యతను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను తండ్రి. ఈ పునరుద్ధాన దినమందు మీ సేవకులు నిలబెట్టారేసయ్యా. కూడి వచ్చిన ప్రజలతోనూ మా అందరితోనూ మీరు వాక్యం ద్వారా, మీ వాగ్దానం ద్వారా మా అందరితో మీరు మాట్లాడుతూ వచ్చిన మీ మాట కొరకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నా తండ్రి. పట్టపగలకు వేకు వేకు వెలుగు తేజరిల్లినట్లుగా
నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల చేస్తానని మీరిచ్చిన వాగ్దానము కొరకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ మాసంలో నాయన మమ్మల్ని అందరినీ అంతకంతకు ఆశీర్వదిస్తాను, అభివృద్ధి చేస్తాను, విస్తరింప చేస్తానని మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు నా తండ్రి. నాయన నిశ్చయంగా ప్రభా ఈ వాగ్దానం మా బ్రతుకుల్లో మేము పొందుకునేటట్లుగా వాగ్దానం చేత దినదినం నడిపించబడి ఆశీర్వదించబడినట్లుగా కార్యములు చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నిశ్చయంగా నాయన మా శత్రువుల మీద నా తండ్రి మా చెయ్యిని పై పెడతానని అంతకంతకు మా శత్రువుల మీద మాకు విజయాన్ని కలుగు చేస్తానని మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు ప్రభువా. ఈ వాక్కులు ఆలకించిన నాయన మేమందరం కూడా శత్రువును చూసి పగస్తును చూసి భయపడకుండా ఆ శత్రువుల మీద ఒక ఘన విజయాన్ని, ఒక హెచ్చింపును మాకును మీరు కలుగు చేయమని వేడుకుంటున్నాం తండ్రి. భక్తుడైన దావీదును అంతకంతకు శత్రువుల మీద నాయన వర్ధిల్ల చేశారు, హెచ్చించారు తండ్రి. మొర్దెకై జీవితంలో కూడా 127 సంస్థానములకు నాయన పైగా మీరు అతన్ని హెచ్చించారు యేసయ్య. మా బ్రతుకులో కూడా ఓ ఉన్నతమైన ఆశీర్వాదాన్ని మేము పొందుకోవాలి నా తండ్రి. మా కుటుంబాలు, మా వ్యాపారాలు, మా చేతి పనులను ఈ మాసంలో అంతకంతకు మీ సన్నిధిలో వర్ధిల్ల చేసి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మాలో ఉన్న విశ్వాసం అంతకంతకు అభివృద్ధి చెందాలని మీరు మాతో మాట్లాడారు నా తండ్రి. నాయన మా మూల పితరులు అపోస్తులు ఏ విధంగా మాలో ఉన్న విశ్వాసాన్ని వృద్ధి పొందించమని నాయన కోరుకున్నారు. ఈ యొక్క నా తండ్రి ఆరాధనలో నా తండ్రి మీ వైపు మేము చేతులు ఎత్తుతున్నాం, మేము కోరుకుంటున్నాం, మనవి చేస్తున్నాం తండ్రి. నాయన ఈ వాక్కులు ఆలకించిన మేమందరం కూడా మాలో ఉన్న విశ్వాసాన్ని ఇంకను వృద్ధిపరచమని వేడుకుంటున్నాం యేసయ్య. మాలో ఉన్న విశ్వాసాన్ని నా తండ్రి అభివృద్ధి చేయమని వేడుకుంటున్నాం తండ్రి. విశ్వాసము ద్వారా నీతి కలుగునట్లుగా మీరు కార్యములు జరిగించమని వేడుకుంటున్నాం తండ్రి. నిత్యమైన మహిమ అంతకంతకు నా తండ్రి మేము పొందినట్లుగా కార్యములు జరిగించండి. ముఖ్యంగా నా తండ్రి ఈ వాక్కులు ఆలకించిన మేమందరం ఎలా బ్రతికామని కాదు నా తండ్రి, మా బ్రతుకు అనేకులకు నాయన ఆశీర్వాదకరంగా ఉండాలి. మేము బ్రతికినా చనిపోయినా మీ నామానికి మహిమకరంగా మార్చబడాలి నా తండ్రి. మా యొక్క ముగింపును అలాగా మహిమకరంగా మీరు మార్చమని ప్రార్థన చేయుచున్నాం నా దేవుడా. మా మూల పితరులు నా తండ్రి ఎంతో మంది నాయన వారికి సంభవించిన అగ్ని వంటి శ్రమల గురించి వారు భయపడలేదు నా తండ్రి. నాయన ఆ శ్రమల మధ్యలో మరెక్కువగా మిమ్మల్ని స్తుతించారు నా తండ్రి. మీ ద్వారా బలపరచబడ్డారు, స్థిరపరచబడ్డారు. ఈ వాక్కులు ఆలకించిన మేమందరం కూడా మాకు కలుగుతున్న శ్రమలను బట్టి మాకు కలిగిన శ్రమలను బట్టి మేము ఏ ఒక్కరం భయపడకుండా మీ ద్వారా మేమందరం స్థిరపరచబడినట్లు, బలపరచబడినట్లుగా నిత్యమైన మహిమకు నా తండ్రి అంతకంతకు మాలో మహిమ కలుగునట్లుగా కార్యములు జరిగించమని ప్రార్థిస్తున్నాం. మేమందరం కూడా ఈ మాసంలో అంతకంతకు అభివృద్ధి పొంది మీ ద్వారా దీవించబడి ఈ వాగ్దానానికి వారసులుగా మార్చబడేటట్లుగా నీవే గొప్ప కార్యాలు చేసి నడిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మీ వాక్యాన్ని బోధించిన సేవకులు కూడా నా తండ్రి ఇంకొక ఆరోగ్యాన్ని ఇవ్వండి, కృపను అనుగ్రహించండి, నూతనమైన వాక్కులు ఇవ్వండి. ఆయా ప్రాంతాల్లో బలమైన సాధనంగా మీరు వాడుకోనమని వేడుకుంటున్నాం తండ్రి. ఈ నూతన మాసంలో మీ వాగ్దానము చేత మమ్మల్ని అందరిని ధైర్యపరిచి మీరు బలపరిచినందుకు స్తోత్రం తండ్రి. ప్రతి విషయంలో మనం అంతకంతకు వర్ధిల్ల చేసి ఆశీర్వదించి మీ రాకడకు రాజ్యమునకు మీరే సిద్ధపరిచి నడిపించమని నజరేయుడగు యేసునామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ నిత్య సహవాసము సన్నిధి ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలం మనకు తోడై ఉండి అంతకంతకు తేజరిల్లుదుము కాక. అందరూ ఆమెను చెప్పండి. అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి